గట్సిగా ఒక రాజకీయ నాయకుడిని నిలదీసి అడగాల్సిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు? ఎవరు? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు, ఒక వైసీపీ, ఒక కాంగ్రెస్. నేను అన్నం పెట్టినోడే. అవునా? నేను అన్నం పెట్టినోడే నా గురించి లూజ్ టాక్ చేసి వాడు బట్టలు ఇన్స్టాల్మెంట్ అమ్ముకుంటుండే. అట్లాస్ ఉంటుంది 10 ప్లాట్లు ఇచ్చిన. వాడు ఎమ్మెల్యేకి ఇలా పడితే మా ఫ్రెండ్స్ అంతా 20,000 వేసుకొని వాడిని ఎమ్మెల్యే సాగి వాడు ఇవాళ నా గురించి లూజ్ టాక్ చేస్తుంది. నా కొడుకు గురించి, నా గురించి నా రగిలిపోతున్నా కానీ నా నవీన్ దిక్కేని ఆగిన కాదు. రాజకీయంగా ఇంత తొక్కేసి జైల్లో పెట్టి నేను అన్నం పెట్టినోడు, ఇప్పుడు నేను సాయం చేసినోడు నా మీదనే చేస్తే ఎట్లుంటది? వేరేవాడు నాకు తెలియనోడు, మనకు సంబంధం లేకపోతే వేరు. మనసులో గుస్సా ఉందా? మనసులో చాలా కసి ఉందా? కోపం ఉందా? మనసులో కసి పెట్టిన ఎలా ఉండగలుగుతున్నారు? మంత్రి ఉన్నప్పుడే పోయి ఇంటికి పోయి తిట్టిన. అవునా? నువ్వు ఒక తానున్నావు, ఆడ చూసుకోవాలి, ఎవరితో నీ పోతున్నావు చూడాలి. ఇప్పుడు నేను సాయం చేసినాము, మా పిల్లోనికి అంటే అవకాశం వచ్చినప్పుడు చూసుకోవాలిగా. ఇప్పుడు నేను తప్పు కొన్ని అంటే నువ్వు అంటే పర్లేదు. ఆయన నేను అన్నం పెట్టినా, అమ్మ నువ్వు 1500 ఆడ నువ్వు మామూలు చిల్లర, నా కొడుకు చిల్లర 1500 బస్సులతో ఆడుకుంటుండే లకడిక పుల్ల. అట్లా నా కొడుకు నా గురించి లూజ్ టాక్ మాట్లాడితే ఎట్లుంటే. సో మీరు ఫస్ట్ వెళ్ళి అడగాలనుకున్నది ఆ నేతని, రైట్? ఈ ఇద్దరు ముగ్గురు నా పేరు చెప్పి వాళ్ళు చేసిన దానికి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చుండ పెట్టి కబ్జాలు ఆ కొడుకులు చేస్తారు, పేరు నాది వాడుకుంటారు. నాకు ఎటువంటి సంబంధం. మళ్ళీ చూస్తే వాళ్ళు వైట్ కాలర్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్లాట్ షీటింగ్ చేసారు. మా బొమ్మడిది పెళ్లి, నేను పెళ్లికి వెళ్తున్నా, ఫుల్ 4 అతను బెడ్ మీద పట్టుకున్నాడు. ప్రసాద్ రావు అని ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. 4 వ్యాన్లు వచ్చి వేసుకొని వెళ్ళిపోయినాయి మా బొమ్మడిది పెళ్లి. ఆడేమో డూప్లికేట్ జూబ్లీ సొసైటీ ప్లాట్. ఇప్పుడు అట్లా రకరకాలు ఉన్నారు. మొన్న కూడా ఇట్నే ఎవరిదో ఒక పేరు చెప్పుకోవాలిగా, చెప్పి ఇట్నే చేస్తే డైరెక్ట్ కంప్లైంట్ ఇప్పించారు, తీసుకొచ్చి లోపలేసి. కంప్లైంట్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేయమంట, నా పేరు చెప్పినా కంప్లైంట్ ఇవ్వమంట. ముందు కంప్లైంట్ ఇచ్చేయండి, నీ పేరు చెప్పారు ఇట్లా అంటే ముందు కంప్లైంట్. కానీ కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందు సినిమా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి అది కుటుంబంలో అంది. ఇప్పుడు వాళ్ళ వర్కర్స్కి ఏముంటది, వాళ్ళ యూనియన్ లో వాళ్ళు ఎక్కడ చెప్పారు కదా, ఆలీకి ఏదో ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి ఫోన్ చేశారు, బాబు మోహన్ ఇంటికి తాళం వేస్తే మీ ఇంటికి ఫోన్ చేశారు అన్న. ఇక్కడ ఒక కుటుంబం అన్నప్పుడు జరుగుతుంటాయి సంబంధం లేకుండా. ఆయన అసిస్టెంట్ తప్పు చేస్తే అలీని బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అసలు మీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు? అందరూ హీరోలు. ఏ పేరు చెప్తే ఎందుకు ఎవరితో లొల్లి అని. కానీ నాకు ఇష్టమైన హీరోలు అంటే నాకు క్లోజ్ ఉన్నోళ్ళు, ఇప్పుడు క్లోజ్ ఉన్న వాళ్ళు అంతా నాకు ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు ఫిర్యారీ క్లోజ్ కాని వాళ్ళు ఎవరు అందరు అట్లేం లేదు. చిరంజీవి ఇప్పుడు ప్రతి ఒక్కరు, మోహన్ బాబు అన్న క్లోజ్, సుమన్ అన్న, చిరంజీవి గారు మా ఇంటి పెళ్లికి మాకు వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడే మాట్లాడారా? మా బాబు అందరు యూనియన్లు ఉంది కదా, డైరెక్టర్ ఫైటర్స్ యూనియన్. అట్లేం లే, ఇప్పుగానే అంత. చిన్న శ్రీశైలం యాదవ్ భవిష్యత్తు వ్యూహం ఏంటి? ఏం లేదు, సేవ చేసుకోవాలి అంతే. ఇన్ని ఆస్తులు సంపాదిస్తే ఇప్పుడు ఒక్కటి, ఈ ఆస్తులు సంపాదించిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ సంపాదించిన ఎవరు యాడ్ చేస్తారు? నా భార్య, నా పిల్లలు, అంతేగా, నా మన్మలు. కానీ పబ్లిక్ చేస్తే అందరు యాడ్ చేసుకుంటారు. చాలు వాళ్ళకు. నేను సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టాలి అంటే సేవ మంచి. ఇప్పుడు సేవ చేస్తుండని ఇప్పుడు ఎవడన్నా సేవ చేస్తున్నా అంటే మంచోడు చెడ్డోడు అందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి కొన్ని ఎన్జిఓలు కూడా కలిసి, ఇప్పుడు మొన్న రెడ్ క్రాస్లా బెడ్ బంక్ అట్లా అట్లా కొన్ని అంటే కొంచెం స్వచ్ఛంద ఈ ప్రభుత్వాలు ఇవి కూడా అన్ని చేయలేవు. కొన్ని ఈ
లీడర్లు ఉమ్, ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ రాజకీయంలో ఉండాలనుకున్నప్పుడు కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఆర్గనైజ్ చేయాలి. అప్పుడే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ అరే చేశాను. 30 ఏళ్ళ కింద ఉంది నాది. నీ ప్రూఫ్తో చాలా చెప్తా. 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు నా ట్రస్ట్ తరఫున ఇక్కడ స్కూల్లో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి 15th ఆగస్టు సీట్స్ ఇస్తా 3000 మంది పిల్లలు. ఓకే, మీరు కావాలంటే స్కూల్లో పోయి అడుగురి. ఈ స్కూల్ కి చంద్రబాబుతో ₹1 కోటి శాంక్షన్ చేయించారు. 2 కోట్లు 2 కోట్లు. ఆ రోజు సార్ మనం చూస్తున్నాం ఆ స్కూల్, ఇదే స్కూల్ సార్ చంద్రబాబు నాయుడు ఇటు వెళ్తూ ఉంటే ఇక్కడ అక్కడ ఆపి లోపల తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు చాలా చేసిండు. అంటే పబ్లిక్ నేనంటే ఈ రోజు కూడా మంచి అభిప్రాయం. మధ్యలో కార్డు ఇటు ఇస్తాకపోతే ఏం యాదవ్ గట్టిగా ఉన్నామని ఈ రోజు కూడా పేరుతో నెరకబడ్డాడు చాలా. ఇప్పుడు నన్ను ఉన్న ముఖ్యమంత్రి అంతా పేరుతో పిలుస్తుండే, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు కానీ చాలా ఆయన సపోర్ట్ తోనే నేను బాగా డెవలప్ చేసిన. నేను ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, వార్డ్ నంబర్ కూడా కాదు. ఆయన నాకు సపోర్ట్ తోని నోడల్ ఆఫీసర్ ఒక ఆమె అటాచ్ నోడల్ ఆఫీసర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కలెక్టర్, వాళ్ళ భార్య కూడా పుష్ప సుబ్రహ్మణ్యం, వాళ్ళంతా కూడా బాగా ఏది అడిగితే ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక మంత్రి అడిగినట్టు. మీరు ఫోర్జరీకి ఎప్పుడైనా పాల్పడ్డారా? ఫోర్జరీ, ఎటువంటి ఫోర్జరీ చీటింగ్ గీటింగ్ అట్లా ఉంది ఎప్పుడు కూడా మనకు అలవాటు. నేను కమిషన్ మీద అమ్ముతాన్నా. ఇప్పుడు కూడా 100 గదాలు ఏంటన్నా అమ్ముతున్నా అంటే ఒక కొని అమ్ముకుంటా. ఒక 10 లక్షలు వస్తే మిగులుతున్నాయంటే ఉంటాం, అమ్ముతాం. బెదిరిస్తే ఇవాళ రేపట్లో వాడన్నా ఎవడు ఊరుకుంటాడన్నా? ఎవ్వరు ఊరుకోరన్నా. నీ 10 లక్షలు పోతే నువ్వు ఊరుకుంటావా? ఉంటావా? ఊరుకోండి. మరి ఇప్పుడు కొంటాం, అమ్ముకుంటాం. ఈ రోజు కూడా కొన్ని అమ్ముతుంటా. పొద్దుగాల 6 గంటలకు లేచి వికారాబాదు ఇవన్నీ తిరుగుతుంటాం.